బంగాళదుంపలు చిప్స్ ఎలా చేస్తాను చూపిస్తాను మీకు, చూడండి. ఇవన్నీ బంగాళదుంపలు వేసాను నూనెలోను, ఇలాగా ఎర్రగా వేయించుకున్నగా. ఆ తర్వాత సాస్తో తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలాగ పెట్టండి. ఇవన్నీ దుంపలు చూడండి, తిన్నది ఇక్కడే ఉన్నది అండి. అయిపోయేవి ఇవి చిప్స్లు అయిపోయేవి. టమాటా సాస్తో తినొచ్చు, చిల్లీ సాస్తో తినొచ్చు. పిల్లలకి ఇలాగే పెట్టండి. ఎక్కువ కొట్లు మనకు పెట్టకండి. నేను ఒక మాట చెప్తానండి మీకు, ఎప్పుడైనా ఎవరైనా నన్నరనేసి బాధపడకండి. ఎప్పుడైతే ఒక రాయికి ఒక శిల్పకారు చెక్కి ఒక పతిమ చేసి గుళ్ళోను పెడితే దేవుడు అనుకొని పూజిస్తున్నారు కదా, శిల్పకారికి ఎవరు పూజిస్తున్నారా? ఎప్పుడూ పూజించరు. అట్టి ప్రకారగే ఎవరైతే దెబ్బలు కాస్తారో వాళ్ళు ఎప్పుడైనా బాగుపడతారు. సరేనండి, బాయ్ అండి.